సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులానే ఈ రోజు కూడా టేస్టీ వంటకాలతో మీ ముందుకు వచ్చేసింది మీ అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. మరి రోజు కొత్త వంటకాలు నేర్చుకోవడానికి మనం దిల్సుఖ్ నగర్లో ఉంటున్న లతా గారింట్లో ఉన్నాం. మరి లతా గారు టేస్టీ వంటకాలతో రెడీగా ఉన్నారు. ముందుగా వెళ్ళి ఆవిడ పరిచయం చేసుకుని ఆవిడ పరిచయం చేయబోయే ఆ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. పదండి. లతా గారు, సో చక్కగా మనం దేవుడికి దండం పెట్టుకుని శివుడికి అంత మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుని చక్కగా వంట చేయడానికి వచ్చాం. ఏదన్నా అంటూ ఉంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని. సో ఇవాళ శివుడు ఆజ్ఞ ఉంది, మాధురి లతా ఇద్దరు కలవాలి. మీ ఇటువంటి ప్రేక్షకుల కోసం 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేయాలి. రాసి పెట్టేసి ఉంది, తప్పించగలరా ఎవరన్నా? శివుడే చెప్పండి. అందుకే చక్కగా దండం పెట్టుకుని మరి వచ్చాం. సరే, మరి అయితే లతా గారు మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ ని, మామూలుగా టైలరింగ్ కూడా చేస్తాను, స్టిచ్చింగ్ డ్రెస్సెస్ చేస్తాను. సరే, మరి అయితే ఇంకా వంటల విషయానికి వద్దాం. వంటలు ఎలా చేస్తారు మీరు? వంటలు అందరు రుచికరంగానే చేస్తాము తినడానికి. అవునా అండి? కళ్ళు తెరిపించారు. మీరు వంట ఎలా చేస్తారో చెప్పండి నాకు. చెప్పండి. రుచికరంగా చేస్తాము, అందరు తినేలా చేస్తాము. ఇది బాగుంది, అందరూ తినేలా రుచికరంగా చేస్తారు వంటలు. అయితే మరి ఏంటి ఆ వంట పేరు? గోధుమ పాయసం. గోధుమ పాయసం. నిజమే, ఈ పేరు విన్నాను, కాకపోతే మీరు ఎంత స్పెషల్ గా చేస్తారో ఇప్పుడు చూద్దాం. అయితే ఓకేనా? కావాల్సిన పదార్థాలు చెప్పండి. గోధుమలు, పాలు, బెల్లం, కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, కర్బూజపు గింజలు. ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ వాటర్ ఎంత పడుతుంది? వాటర్ కొన్ని, పాలు నీళ్ళు. పాలు పోస్తున్నాము. వాటర్ పాలు రెండు మరగనివ్వాలి, మరిగించేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఏంటో వాటర్ అసలు పాలే వేసుకుంటే సరిపోతుంది కదా. ఈ రోజుల్లో మన పాలు ఎలా ఉంటున్నాయి? పాలల్లో విటమిన్ తక్కువ ఉంటుంది, అన్ని తీసేసిన పాలు, అవి ఫ్యాట్ తీసేస్తేనే మనకి హెల్త్ పరంగా కూడా మంచిది కదా. అదే ఏంటంటే మన వాళ్ళు పాలల్లో నీళ్లలో పాలు కలుపుతున్నారు. అంటే మనం ప్యాకెట్స్ లో చేంజ్ వస్తున్నాయి, పాలల్లో నీళ్లు కలిపేటి వస్తున్నాయి, నీళ్ళలో పాలు కలిపేటి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం అయితే? ఎందులో కలిపే తీసుకున్నాం అంటే రెండు ఈక్వల్ ఉండేటట్టు తీసుకున్నాం అనమాట. అందుకే మనం నీళ్లు కూడా వేసుకున్నాం ఇప్పుడు, రెండు ఈక్వల్ ఉండేటట్టు మళ్ళీ. ఓకే, సరే. మరి అయితే మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? మీరు చూస్తుంటే చాలా స్లిమ్ గా ఉన్నారు, సో చాలా మంది చూస్తున్నారు, వాళ్ళకి చెప్పండి. మేము మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తాగుతాము, మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్. అవునా? ఏం వెజిటేబుల్స్ ఉంటాయి అందులో? సొరకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఇష్టం, మన ఇష్టం బట్టి. మెయిన్ అయితే ఒక 6 ఐటమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. తర్వాత మన ఇష్టం బట్టి. ఇంకా ఏంటి, ఎన్ని ఇయర్స్ గా తాగుతున్నారు మీరు ఇలా? ఎన్ని ఇయర్స్ అంటే దగ్గర ఇప్పుడు మంతెన సత్యనారాయణ వచ్చాడుగా, నేచురోపతి, ఆ డాక్టర్ స్పీచ్ ఇన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినాము, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే, పాలు మరిగిన తర్వాత ఏం వేసుకోవాలి? పాలు మరిగిన తర్వాత మనము గోధుమలు కొద్దిగా ఒక నైట్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఉడికించింది రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు. ఓకే, అంటే ఒక నైట్ అంతా నానబెట్టుకున్న గోధుమలు మర్నాడు ఉడికించుకుని, అంటే కొంచెం మిక్సీలు వేసుకోవాలి, లైట్ గా పలక వేసుకొని తర్వాత ఉడికించుకొని మనం పాలు మరుగుతున్న పాలలో వేస్తున్నాం ఇప్పుడు. సో ఉడికించుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న గోధుమల్ని ఇప్పుడు మనం పాలల్లో వేసి మళ్ళీ ఉడికించాలి 5 మినిట్స్. మనకు ఎలా తెలుస్తుంది అంటారు ఎన్ని పాలల్లో ఎన్ని గోధుమలు వేసుకోవాలా అని? అంటే మనం ఒక కప్పు నానబెట్టుకుంటాం కదా, 2 కప్పులు, 1 కప్పు వాటర్, 1 కప్పు పాలు, అప్పుడు 2 కప్స్ అవుతాయి. ఉడకడానికి మనకు టైం కలిసి వస్తుంది, 5 మినిట్స్ ఉడకాలి కదా, కొంచెం ఆవిరైపోయి మళ్ళీ 5 మినిట్స్ కానీ దగ్గరకు వస్తుంది. ఓకే, పాలల్లో ఇవి ఇప్పుడు మరుగుతాయి కాబట్టి ఈ గోధుమలు, సో ఇంకా టేస్ట్ వస్తాయి. పాల టేస్ట్ మళ్ళీ గోధుమలకు రవ్వకు వస్తుంది, అప్పుడు పాయసం టేస్టీగా ఉంటుంది. ఏంటి పాయసం ఏ టైంలో చేస్తూ ఉంటారు మీరు? ఏ టైంలో అంటే ఎక్కువ పూజ టైంలో చేస్తుంటాము. అమ్మవారికి మనము పూజ చేసుకునే టైంలో అమ్మవారికి ఇష్టమైన వంటలు ఇవి, పాయసం వంటలు, అప్పుడు కంపల్సరీ చేస్తుంటాము. ఇంకోటి ఏంటంటే నేను గోధుమ రవ్వ పాయసం ఒకటి, దంపుడు బియ్యం పాయసం కూడా చేస్తాను నేను, అమ్మవారికి ఇష్టమైనది అది. సేమ్ అది కూడా ఇదే ప్రాసెస్ అంటే అది ఒక నైట్ నానబెట్టవలసిన అవసరం లేదు, ఒక 2 అవర్స్ నానబెడితే చాలు. నేను రెగ్యులర్ గా ఐటమ్ చేస్తుంటాను అమ్మవారికి, రోజు కాదు, మనం ఫ్రైడే అమ్మవారి పూజ కదా లక్ష్మీదేవిది, నేను సంతోష్ మాత పూజ చేస్తుంటాం మేము, ఆ రోజు మాత్రం కంపల్సరీ పాయసం మేము పెడతాను అమ్మవారికి. రెగ్యులర్ గా మేము డైలీ మళ్ళీ కోకోనట్ కొబ్బరికాయ కొడతాము అమ్మవారికి. పేలాలు, అమ్మ లక్ష్మీదేవికి మెయిన్ పేలాలు పుట్నాలు కదా,
అవి ఎక్కిస్తుంటాము. సో మొత్తం మీద దేవతని దైవారాధన కొంచెం ఎక్కువ మాకు. అవునా? ఓకే. అవును, ఇందాక మనం ఎక్కడి వరకు ఆగాము? మేము అది వెజిటేబుల్స్ వరకు ఆగాము. దాని తర్వాత ఏంటి మరి? దాని తర్వాత మార్నింగ్ మనం టిఫిన్స్ చేస్తాం కదా, టిఫిన్స్ జొన్న రొట్టె చేస్తాను. అదే చిరుధాన్యాల రోటీ చేస్తాను. అంతే, జొన్న రొట్టె అంటే ఒకటే జొన్నలు వస్తుంది కదా, నేను ఒక 5-6 ఐటమ్స్ కలిపి రోటీ చేస్తాను. అంతా మీరే ప్రిపేర్ చేస్తాను? నేనే ప్రిపేర్ చేస్తాను, తయారు చేసుకొని డైలీ చేస్తాను. మా వారు మార్నింగ్ తింటారు, ఆయన వేరే టిఫిన్స్ తినరు, ఓన్లీ రొట్టె అయితేనే తింటారు. ఆ రోటీకి కూడా మామూలుగా కర్రీస్ తినరు, ఆకుకూరల కర్రీసే తింటారు ఆయన. అవునా? ఆయన ఎక్కువ మంతెన సత్యనారాయణ శిష్యుడు అనమాట, ఎక్కువ ఫాలో అవుతుంటాడు. ఆయన దాంట్లో మాకు కొంచెం వచ్చింది, నేను చేసుకుంటూ మా పిల్లలను కూడా ఫాలో చేస్తున్నాను. నిజంగా మనం అనుకుంటాం కానీ ఇదే బెస్ట్ అండి. నిజంగా చికెన్ మటన్ వీళ్ళు రేపు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు ఈ రోజుల్లో. చూసి ఆల్రెడీ వెళ్తున్నారు కానీ మీ ఇంట్లో చాలా కట్టడి చేసినట్టు అనిపిస్తుంది. ఇష్టంగా కట్టడి అంటే అది కూడా పెడతాము, మొత్తం ఇదేం లేదు, అది ఇష్టమే, అవి కూడా ఉండాలి కదా పిల్లలకి. అవును, మళ్ళీ వాళ్ళ ఇష్టాలు కూడా చేయాలి కదా, ఇవి చేస్తుంటాము, మధ్య మధ్యన అవి కూడా వాళ్ళకి తినిపిస్తుంటాం. ఓకే, అంటే రైస్ ప్లేస్ లో మీరు ఇది తింటారనమాట, దంపుడు బియ్యం తింటూ. రైస్ మనం లంచ్ టైంలో రైస్ తినాలి కదా, ఆ టైంలో మేము దంపుడు బియ్యం రైస్ చేస్తాను. ఓకే, సో మొత్తం మీద అలా మెయింటైన్ చేస్తున్నారనమాట. మీ వాళ్ళందరూ కూడా ఇలాగే స్లిమ్ గా ఉంటారా? మా వారందరూ స్లిమ్ గానే ఉన్నారు, ఇంకా తింటే అందరు స్లిమ్ గా కూడా అవుతారు. కొంచెం ఫాలో కావాలి. అయ్యి బాబు, మీ దగ్గర చాలా టిప్స్ ఉండే ఉంటాయండి. సో ఎపిసోడ్ అంతా మీరు టిప్స్ ఇస్తూనే ఉండాలి. మీరు అడుగుతూనే ఉంటాండి, మేము చెప్తాను. నేను ముందే అడిగేసాను అనమాట, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. మీరు ఇంకా మెల్లమెల్లగా ఇన్స్టాల్మెంట్ లో చెప్తూ ఉండాలి. మనం బెల్లం వేసుకుందాం ముందే. ఇందులో ఇంకోటి ఏంటంటే అమ్మవారికి పెసరపప్పు ఇష్టం అన్నట్టు, పెసరపప్పు కూడా మనం కలుపుకోవచ్చు, కానీ ఇందులో రాలేదు. మనం ఇష్టమైతే అది కూడా కలుపుకోవచ్చు. లక్ష్మీదేవికి పాయసంలో ఇది గోధుమ రవ్వతో పాటు పెసరపప్పు కూడా వేయాలి మనం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇది ఉడికి దగ్గరకు వచ్చేసిందండి పాయసము. సో అయిపోయినట్టే? అయిపోలేదు, ఇంకా కొన్ని వేస్తే అయిపోయినట్టే. తర్వాత నెయ్యి కూడా. సరే, ఎంతవరకు వచ్చింది? అయితే అయిపోయింది, మనము పొయ్యి ఆఫ్ చేసేసుకుని. ఓకే, ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు మీరు ఫైనల్ గా? అయితే జీడిపప్పు, కిస్మిస్లు, ఇలాచి పొడి, కర్బూజపు గింజలు. పాయసం రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పాయసం రెడీ. చూసారు కదా, వేడివేడిగా గోధుమల పాయసం రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. గోధుమ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమలు, పాలు, బెల్లం, కొబ్బరి పొడి, ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, కర్బూజా గింజలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నీరు, కొన్ని పాలు పోసి అవి మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఉడికించిన గోధుమలు వేసి అవి బాగా మరిగిన తర్వాత బెల్లం వేసి బెల్లం బాగా కరిగిన తర్వాత కొబ్బరి తురుము, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి పొడి, కర్బూజా గింజలు వేసి అవి దగ్గర పడిన తర్వాత బాగా కలిపి బౌల్లోకి తీసుకుని కర్బూజా గింజలు, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోధుమ పాయసం రెడీ.